హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పేట్కొండాపూర్ హైదరాబాద్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ మాట తెలుసుకుందాం మనము. నీ పేరేంటా? శైలు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మేము శ్రీరామ్ నగర్. ఇంటర్ అయిపోయి డిగ్రీ డిస్కంటిన్యూ. ఎందుకంటే ఇంటర్ అయిపోయి డిస్కంటిన్యూ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్టిచ్చింగ్ లో నేర్పిస్తున్న వాళ్ళ పేరెంట్స్ కూడా, వాళ్ళ పేరెంట్స్ గ్రేట్ ఫస్ట్ మీరు. ఎందుకంటే కానీ వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? హార్డ్ అనిపించిందా? ఫస్ట్ భయం కూడా వేసిందా? స్టార్టింగ్ లో ఈ యూత్ మాత్రం కొంచెం నన్ను టార్చర్ పెడతారండి, కరెక్ట్ నేర్చుకోరు, వాళ్ళు ఎవరు పడుతూనే ఉండాలి. కానీ దట్టు వచ్చినాక మాత్రం వాళ్ళు బాగా కుడతారు, అంటే వాళ్ళకి అర్థమైనంత వరకు. ఎందుకంటే పిల్లలు కాబట్టి జస్ట్ 20+ తను కూడా, కానీ చాలా బాగా గుర్తుంది. బ్లౌజ్ అయిపోయినాయి. బ్లౌజ్ ఎవరికైనా బయటలో కుడుతున్నాం. బ్లౌజెస్ మంచిగా వస్తున్నాయా? ఇప్పుడు డ్రెస్సెస్ స్టార్ట్ అయ్యి జస్ట్ 1 వీక్ అవుతుందండి డ్రెస్సెస్ స్టార్ట్ అయ్యి. డ్రెస్సెస్ కూడా బాగా వస్తున్నాయా? మమ్మీ డాడీ హ్యాపీయా? వాళ్ళ మమ్మీ డాడీ మాత్రం ఫుల్ హ్యాపీ చెప్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మమ్మీ డాడీ చెప్పింది. తన పేరు సిరి అండి. తను ఎలా వచ్చిందంటే వీళ్ళ మామయ్య కూతురు. తిని వచ్చినాక 15 days కు తన వర్క్ నచ్చి వచ్చిన, అంతే కదా? మరి వచ్చిందా రాదా? ఇప్పుడు ఫస్ట్ ఎంత భయపడ్డావు? తిను ఫస్ట్ 15 days అయిపోయింది, తను కుడుతుంది, తను కుట్టట్లే. డైలీ భయపడి నాకు వస్తుంది, తనకు వచ్చి నాకేందని ఒక ఫీలింగ్ తో ఉంది. కానీ వచ్చినాక 15 days మాత్రం చాలా కష్టపడ్డావు లేదా? ఇప్పుడు ఎవరు బయటలో కుడుతున్నావు? ఇప్పుడు మంచిగా వస్తున్నాయా? ఒకరు వచ్చినాక ఒకరి నుంచి ఒక 3-4 మెంబర్స్ వస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళకి నచ్చి ఇంకొకరు చెప్పడం ద్వారా ఇతను వచ్చినాక తన కాన్ఫిడెన్స్ వచ్చి. ఫస్ట్ రాలే తను, ఫస్ట్ రాలే. ఎందుకంటే ఫస్ట్ తను నేర్చుకుంటుంది ఏమో, ఏం నేర్చుకుని ఎందుకంటే నమ్మకం ఉండదు ఎవరికి. దీని ఒక 4 బ్లౌజులు కుట్టాక తను వచ్చింది. దీనికి 15 days గ్యాప్. ఇట్లా ఈమె ద్వారా కాకుండా ఇంక వేరే ద్వారా నుంచి ఒకరి నుంచి ఒకటి 4 వచ్చిండు. ఇంతకుముందు మా ఇట్లా అమ్మాయి కూడా యూత్ అని చెప్పి 18 years ఆ అమ్మాయి కూడా ఒకరు చెప్తూనే వచ్చింది, తను రేణుక అమ్మాయి చెప్తూనే వచ్చింది తను కూడా. అట్లా యూట్యూబ్ ని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇట్లా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్పిన కొంతమంది ఉంటారండి. వీళ్ళు మాత్రం తిని చూసి తిని వచ్చింది. యూట్యూబ్ చూసావు, తిని మాత్రం సొంతంగా వచ్చింది. తినప్పుడు మాత్రం వాళ్ళ మమ్మీ పేరెంట్స్ వచ్చారు, తనప్పుడు మాత్రం పేరెంట్స్ తనే వచ్చి జాయిన్ అయిపోయింది. నా పేరు సుధాకర్ అండి. నేను బాగలింగపల్లి నుంచి వచ్చాను, నియర్ బై ఆర్టీసీ క్రాస్ రోడ్. ఇన్స్టిట్యూట్ బయట చాలా చూశాను, కానీ చాలా మంచిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ క్రాస్ కటింగ్ ఆల్రెడీ వచ్చు. నా షాప్ వర్క్ నేను చేసుకుంటున్నా సొంతంగా. బయట మాత్రం మనీ తీసేసుకొని వర్క్ అయితే నేర్పరు, ఇది కన్ఫామ్. ఎందుకంటే తిరిగి వచ్చాను నేను. ఇక్కడ మాత్రం మనీ ఎంత పెడితే మీకు అంత రిజల్ట్ కన్ఫామ్ వస్తుంది, ఇది కన్ఫామ్ నేను చెప్పగలుగుతాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. నాకు ఎవరు పక్క నుండి ఎవరు చెప్పట్లేదు, ఏం లేదు, నా ఓన్గా చెప్తున్నాను. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 1.5 month అయింది. 1 month. ఫస్ట్ ఎలా చూసి వచ్చారు మీరు? నేను యూట్యూబ్ లో చూసాను మేడం. యూట్యూబ్ లో చూసి వచ్చి బయట కూడా వేరే సెర్చ్ చేశాను, చాలా సెర్చ్ చేసావు. ఇది కూడా మంచి అనిపించలేదు మేడం. ఇది నాకు చాలా ఆల్రెడీ మమ్మీ డాడీ చేస్తారు, నాకు ఇంట్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేడం 30 months తో నడిపిస్తున్నాం. నేనేంటంటే నేను జాబ్ చేస్తుండే, అది వరకు నేను నేర్చుకొని నేను షాప్ మెయింటైన్ చేద్దాం అన్నట్టు జాయిన్ అయ్యాను. ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిందా? వచ్చింది మేడం. ఆల్రెడీ ఇప్పుడు క్రాస్ కటింగ్ నా సొంతంగా నేను గిరాక్ కూడా చేస్తున్నా, నా షాప్ నేను చేస్తున్నా. ఓ సూపర్ చేస్తున్నావు. అవును మేడం. దీని గురించి చెప్పాలంటే ఈయన డైరెక్ట్ పైసలు తీసుకుని వచ్చింది స్టార్టింగ్ డేనే. నేను డెమోకి వచ్చాను, కానీ ఆటోమేటిక్ గా మనీ తీసుకుని వచ్చి మనీ కట్టి ఆ రోజు జాయిన్ అయిపోయిందండి. ఇతను ఎక్కడ అంటే ఏఎస్ఆర్ నగర్, అంటే చాలా దూరం. బాగలింగపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్. అమ్మ అక్కడ నుంచి 21 kilometers వస్తుంది. 21 kilometers. అమ్మో. ఓకే, నీ కాన్ఫిడెన్స్ పెరిగిందా? మాస్టర్ అయితే తన కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఇప్పుడు చెప్తున్నా కదండి, మాస్టర్స్ కునే విలువ ఎవరికీ లేదు. ఇప్పుడు ఒక బెట్ పెట్టాలంటే ఖచ్చితంగా మాస్టర్ కావాల్సిందే. ఆ మాస్టర్స్ ఎలా ఉంటారంటే అందరు కరెక్ట్గా ఉంటారని అనను. కొంతమంది డుమ్మాలు చేసిన వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎవరి ఓనర్స్ కి ఇబ్బంది అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే కటింగ్ రాక. ఇప్పుడు మీరే చేసుకుంటే కూడా మీద ఏముండదు, ఓన్ బిజినెస్ కును ఆ బిజినెస్ చాలా మమ్మీ డాడీ హ్యాపీ అయిపోయినంత దూరం. ఇప్పుడు క్రాస్ కటింగ్ మొత్తం ఓన్ గా నేర్చు. ఎందుకంటే నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్ క్రాస్ కటింగ్ ఒక 10 కుట్టాను ఇప్పటి వరకు. నేను అదే చెప్తున్నా, వద్దండి ముందుకెళ్ళండి. ఫస్ట్ మెయిన్ క్రాస్ కటింగ్ 80% అవే వస్తాయి మాక్సిమం, అంతేనా? ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది, ఎవరైనా కట్ చేస్తాను కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు మేఘనా అండి, ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? శంకర్పల్లి షిఫ్ట్ అయ్యాము. దీనికోసమే. ఎట్లా ఇంట్రెస్ట్ అని వచ్చారా, లేకపోతే డాడీ ఇంట్రెస్ట్ అని ఇంట్రెస్ట్ ఎలా వచ్చారు మీరు? నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, మా ఇంట్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. బాగుంటది, నేను కూడా జాబ్ ఇవన్నిటికన్నా ఇది చాలా బెటర్ అనిపించింది. ట్రెండింగ్ కదా, ట్రెండ్. అవును. మరి నీకు వచ్చినందుకు హ్యాపీ అనిపిస్తుందా? ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అసలు ఇక్కడికి వచ్చినందుకు? మేడం చెప్పలేదు కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఎవరితో ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా యూత్ అండి. ఇప్పుడు ఒక 5 members మీకు చేశానండి. ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉందా? అంత ఫ్రెండ్లీ లేకుండా అందరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడికి వచ్చాక నాకు చాలా డిప్రెషన్ అంటే ఏం లేదు, అన్ని పోయినాయి. డిప్రెషన్, మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, కాలేజ్ ఫీలింగ్ వచ్చింది. కాలేజ్ ఫీలింగ్ స్టార్టింగ్ ఏం క్లాసెస్ కాకుండా చాలా మోటివేట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఏం మాట్లాడండి, ఇప్పుడు మాత్రం చాలా బాగా మాట్లాడుతుంది. నేనే ఫుల్ హ్యాపీ అవుతున్నా. చూసారు కదండి, కేవలం ఇవాళ వచ్చే స్టూడెంట్స్ తోనే మాట్లాడండి. ఇలా ఎప్పటికి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారండి. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం తట్టు ఒక్కసారి ఫీజు కడితే మాత్రం నేర్చుకునే వెళ్తారు లాస్ట్ కు. ఇప్పటికైతే ఎవరు నేర్చుకుంటే ఎవరు వెళ్ళలేదు, ప్రతి ఒక్కరు నేర్చుకుని ఇట్లా పంపించాను. ఒక అమ్మాయి మా ఏరియాలో ఉండదు, తను వచ్చింది 10 days వచ్చి వెళ్ళిపోతా అన్నది. మళ్ళీ మాకు మోటివేషన్ ఇచ్చి. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగా గుర్తుంది.
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఎంత డిసప్పాయింట్ అయినా కూడా ఒక క్లాస్ అయినా ఒక బ్లౌజ్ 10 సార్లు కుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక రోజు కుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరికి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాం. అలానే కొంతమంది అయ్యి అడుగుతాం, మళ్ళీ ఏముంటుంది ఎన్నిసార్లు అడిగినా చెప్తాను. ఇక్కడ నా తర్వాత నా స్టాఫ్ ఒక 3 మెంబర్స్ ఉంటాను, నా తర్వాత చెప్పే వాళ్ళు కూడా. మరి కొంతమంది స్టూడెంట్స్తో మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిస్ లత.